ఈరోజు వీడియోలో గోంగూర బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే రెసిపీని ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. గోంగూరతో రెగ్యులర్గా పప్పు చట్నీ చేసుకుంటాం కదా, దానికి మించి రెట్టింపు టేస్ట్తో గోంగూర బిర్యానీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా మీరు ఎంత బియ్యం తీసుకుంటారో అంత బియ్యాన్ని తీసుకొని 2 సార్లు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని, నార్మల్ సోనా మసూరి బియ్యం అయితే కప్పుకు 2 కప్పులు వేసుకోండి. బాస్మతి రైస్ అయితే కప్పుకి 1.5 కప్పు తీసుకొని నానబెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నారంటే రైస్ బిర్యానీ రైస్ చాలా బాగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల దాకా గీ వేసి వేడి చేసుకోండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి సాజీరా కానీ జీలకర్ర కానీ 1 టేబుల్ స్పూన్ దాకా వేసి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. గోంగూర బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసామంటే బిర్యానీకి ఎప్పుడు చేసినా బిర్యానీ టేస్ట్ రెట్టింపు అవుతుందని గుర్తుంచుకోండి. తర్వాత జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి. సాజీరా, అనాస పువ్వు, అనాస మొగ్గ, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాజును వేసుకోండి. బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది కాజు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ. ఇవి సిమ్లో పెట్టుకొని ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత మీకు సాంబార్ ఆనియన్స్ దొరికితే అవి వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నార్మల్గా ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిపోయి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు కావాలంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ దాకా, కారము 1/2 టేబుల్ స్పూన్ దాకా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ దాకా, జీలకర్ర పొడి, అంతేకాకుండా కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. 2 ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి మిర్చిని చిలకలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి అవి కొంచెం వేగిపోయిన తర్వాత క్లీన్ చేసి ఒలిచి పెట్టుకున్న ఈ గోంగూరని ఒక మీడియం సైజు కట్టని వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ మాత్రమే రైస్ తీసుకున్నాను కాబట్టి అంత మాత్రం క్వాంటిటీ సరిపోతుంది. ఇది కొంచెం తొందరగానే వేగిపోతుంది కాబట్టి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోండి. తర్వాత ఒక పిడిగడంతా పుదీనాను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోండి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం దగ్గర పడి ఆకు అనేది మెత్తపడితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా ఇవన్నీ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ముందుగా నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసినప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాను. ఈ రైస్ ఆన్ చేసినప్పుడే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనం వేయించుకున్న ఈ మసాలానంతా వేసి ఈ రైస్లో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకోవచ్చు. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నా కూడా ఈ స్టేజ్లో బియ్యం వేసుకొని బియ్యం వేయించుకున్న తర్వాత కప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే ప్రెషర్ కుక్కర్లో రైస్ అయిపోతుంది. రైస్ కుక్కర్లో ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది కాబట్టి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పూర్తిగా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా చూసారంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైతాతో సర్వ్ చేశారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులోకి వంకాయ కానీ పన్నీర్ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు. ఇలాంటి మరెన్నో సింపుల్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.